ఓం గం గణపతయే నమః. శ్రీమాత్రే నమః. మార్చి 3వ తేదీ ఫాల్గుణ మాసము శుక్లపక్షము మంగళవారము పౌర్ణమి రోజున మధ్యాహ్నము 3:20 నుండి సాయంత్రము 6:49 వరకు సంభవిస్తున్నటువంటి చంద్రగ్రహణము అనగా కేతుగ్రస్తోదయ పాక్షిక చంద్రగ్రహణము మరి పూర్వ ఫల్గుని నక్షత్రములో సింహరాశిలో ఏర్పడుతోంది. మరి ఈ యొక్క సింహరాశిలో ఏర్పడుతున్నటువంటి ఈ యొక్క చంద్రగ్రహణ ప్రభావము ముఖ్యంగా సింహరాశి వారికి పూర్వ ఫల్గుని పూర్వాషాఢ భరణి నక్షత్రం వారికి ఆరోగ్యపరమైనటువంటి మానసికపరమైనటువంటి అట్లాగే తల్లిగారి యొక్క ఆరోగ్యరీత్యా కావచ్చు, వారి యొక్క ఉద్యోగరీత్యా కావచ్చు కొన్ని బెడదల్ని, అట్లాగే కన్యారాశి వారికి 12వ స్థానంలో ఉన్నటువంటి ఈ చంద్రకేతువుల యొక్క గ్రహణ ప్రభావము మరి వీరికి ఉన్నటువంటి కొన్ని రుణ సమస్యల బాధల్ని కానివ్వండి, దేహ అనారోగ్య సమస్యల పరంగా వైద్యశాలల యొక్క దర్శనాలు అధికమవ్వటము, ముఖ్యంగా వ్యాపారానికి సంబంధించినటువంటి క్రయ విక్రయాదులలో లోపత్వం కలిగి ఇంకా అప్పుల బాధలు ఎక్కువ అవ్వటము. మరి వృశ్చిక రాశి వీరికి కర్మస్థానంలో చంద్రకేతువుల యొక్క గ్రహణం వలన వీరికి ఉన్నటువంటి కీర్తి, అధికారము, అట్లాగే హోదా, వ్యాపారం కానీ ఉద్యోగం కానీ చేసేటటువంటి వృత్తి విషయాలలో కొన్ని చేదు అనుభవాలు ఎదురయ్యేటటువంటి పరిస్థితి. మకర రాశి వారికి అష్టమంలో ఉన్నటువంటి చంద్రకేతువుల యొక్క గ్రహణ ప్రభావం అనేటటువంటిది మరి మరణతుల్యమైనటువంటి ఎన్నో ఆపదలని, ఆటంకాలని, కార్య విఘ్నాలని కలుగచేస్తూ మృత్యుదోషాలని కూడా కలుగజేసేటటువంటి పరిస్థితులు కలుగుతుంది. వారి జన్మజాతకంలో కనుక బ్యాడ్ మహర్దశలు అంతర్దశలు జరుగుతున్న ఈ చంద్రకేతువుల యొక్క దోష ప్రభావం ఎక్కడైనా నెగిటివ్గా ఉన్న వారి జాతకంలో ఇవి కొన్ని ప్రమాదాలని, వాహన ప్రమాదాలని సూచిస్తుంది. లేకపోతే ఉద్యోగంలో అకస్మాత్తుగా మిమ్మల్ని ఉద్యోగం నుంచి తీసివేసేటటువంటి పరిస్థితి మకర రాశి వారికి కలుగుతుంది. ముఖ్యంగా మకర రాశికి సంబంధించినటువంటి కొంతమంది క్రీడాకారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు కావచ్చు, ఇన్సూరెన్స్ వ్యవస్థల్లో పనిచేసేటటువంటి వాళ్ళు, షేర్స్కి సంబంధించినటువంటి ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో వారికి సంబంధించి వాళ్ళందరికీ కూడా కొంత చేదు అనుభవాలు, ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుంభరాశిలో ఉన్నటువంటి చతుర్గ్రహ కూటమి, సప్తమంలో ఉన్నటువంటి చంద్రకేతువుల యొక్క గ్రహణ ప్రభావం అనేటటువంటిది ముఖ్యంగా భార్యాభర్తల యొక్క సత్సంబంధం మీద, దాంపత్య అనుభవం, దాంపత్య అనుకూలతల మీద వీరికి ఎన్నో ఇబ్బందులు కలుగజేస్తుంది. వ్యాపార భాగస్వాముల మధ్య ప్రతికూలమైనటువంటి ప్రతిస్పందనలు, వారి మధ్య లేనిపోని విభేదాలు కలిగే అవకాశము, సమాజంలో ఉన్నటువంటి కొంత కీర్తి ప్రతిష్టలకి భంగం కలిగే పరిస్థితులు కుంభరాశి వారికి కలుగుతోంది. మేషరాశి వారికి పంచమంలో ఉన్నటువంటి చంద్రకేతువు యొక్క గ్రహణ ప్రభావం వలన సంతాన దోషము కానీ, గర్భవిచ్ఛిన్న దోషాలు కానీ, గర్భవతులుగా ఉన్నటువంటి వారికి కొన్ని గర్భస్థిత విషయాలలో, పిండోత్పత్తి విషయాలలో కొన్ని ఇబ్బందులు కలిగేటటువంటి సూచనలు ఈ చంద్రకేతువులు కలుగజేసే అవకాశము, మానసికంగా బుద్ధిని సరైన సమయంలో ఉపయోగించక చదువు విషయంలో వీరు కాస్త కుంటుపడే వ్యవహారము మేషరాశి వారికి కలుగుతుంది. ముఖ్యంగా వృషభ రాశి వారికి చతుర్థ స్థానంలో ఏర్పడుతున్నటువంటి చంద్రకేతువుల యొక్క గ్రహణ ప్రభావము విద్యాస్థాయిలో కాస్త తగ్గటము, విద్యయందు ఆసక్తి పక్కదారి పట్టడము, లేకపోతే వాహనాల యొక్క ప్రమాదాలను సూచించేటటువంటి పరిస్థితి, ఎవరైనా సరే ఇల్లు కట్టుకుంటున్నా లేకపోతే భూములు కొనాలనుకుంటున్నా వారికి కొంత మోసపూరితమైనటువంటి పరిస్థితులు కనపడేటటువంటి అవకాశము, తల్లిగారి యొక్క ఆరోగ్యం పట్ల చింతన కలగటము, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి గృహ సంబంధిత అసౌకర్యకరమైనటువంటి విషయాలు వీరికి మరి ముందు కనిపించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కర్కాటక రాశి, ఈ కర్కాటక రాశి వారికి ద్వితీయంలో కలిగేటటువంటి ఈ యొక్క చంద్రకేతువుల యొక్క గ్రహణ ప్రభావము ఆర్థికపరమైన, ఆరోగ్యపరమైన, మానసికపరమైనటువంటి చింతిత బాధల్ని కలుగజేస్తోంది. కుటుంబంలో కూడా విపరీతమైనటువంటి విభేదాలు కలిగి కుటుంబంలో వీరికి తిండి పుష్టి దొరక్కపోవటము, కుటుంబంలో తల్లిగారితో కాస్త మాట విభేదాలు కలగటము,
చదువుకునేటటువంటి విద్యార్థులకి కానివ్వండి, లేకపోతే రియల్ ఎస్టేట్స్కి సంబంధించినటువంటి వారికి కానివ్వండి, కాస్త ధన విషయంలో చాలా చాలా ఇబ్బందులు కలిగేటటువంటి పరిస్థితులు ఈ గ్రహణ ప్రభావం సూచిస్తోంది. కాబట్టి వీరు తప్పకుండా గ్రహణ సమయంలో మీకు మీరైనా సరే కూర్చొని గణపతిని ఎక్కువగా స్తుతించండి. లలితాదేవి యొక్క అష్టోత్తరాన్ని కానీ, లలితామాత యొక్క సహస్రనామాన్ని కానీ కుంకుమార్చనగా చేయండి. ఆ గ్రహణ సమయంలో సాయంత్రం 6:09 నుంచి 6:50 మధ్యలో మీరు చేసే పూజ మళ్ళీ గ్రహణం వరకు కూడా మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. అయితే ఈ గ్రహణ సమయం పట్టు విడుపు స్నానాలు కూడా ఆ సమయంలో చేసిన తర్వాత మరుసటి రోజు ఉదయము చక్కగా సూర్యోదయం తర్వాత దేవాలయానికి వెళ్ళి ఒక వెండి చంద్రబింబాన్ని, అట్లాగే వెండి సూర్యబింబాన్ని, నాగపడిగని కూడా కాస్త ఆవునేతిలో పెట్టి, రాగి పళ్ళెంలో పెట్టి, మినుములు 1 కిలో బియ్యము, 1 కిలో మినుములు, 1 కిలో ఉలవలుతో పాటుగా కొంచెం నల్ల నువ్వులను కూడా పక్కన పెట్టుకొని చక్కగా ఒక వస్త్రాన్ని బ్రాహ్మడికి వేసి మీ యొక్క సంకల్పాన్ని చక్కగా చెప్పుకొని బ్రాహ్మడికి మీకున్నటువంటి దోషాలన్నీ ఈ గ్రహణ సమయంలో కలిగినటువంటి ఈ రాశుల వారు తొలగిపోవాలని ఆ యొక్క దేవాలయంలో కానీ కొంతమంది ఇళ్ళకు కూడా పిలుచుకొని ఇస్తారు. కాబట్టి ఆ బ్రాహ్మణుడికి చక్కగా మీ యొక్క సంకల్పం చెప్పుకొని గ్రహణం ఇచ్చే సమయంలో మాత్రము ఈ యొక్క మంత్రాన్ని మీరు గనక చెప్పి ఇచ్చినట్లయితే ఆ దోషం అనేటటువంటిది పోవటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మమ సర్వవిధ కేతుగ్రస్తోదయ చంద్రగ్రహణ దోష పరిహారార్థం తమోమయ మహాభీమ సోమసూర్య విమర్ధన హేమతార ప్రదానేన మమ శాంతి ప్రదోభవ విధుంతద నమస్తుభ్యం సింహికానందనాచ్యుత దానేనానేన నాగస్య రక్షమాం వేదజాద్భయాత్ అని ఈ యొక్క మంత్రాన్ని గనక మీరు చెప్తూ బ్రాహ్మణునికి కనుక దానం చేస్తే ఆ గ్రహణం యొక్క పీడ తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యము, ధనవృద్ధి, ఉన్నత విద్యావృద్ధి, సమాజంలో మీకున్నటువంటి కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అవకాశం ఉన్నవాళ్ళు కాస్త దద్దోజన నైవేద్యం దేవుడికి పెట్టించి ఆ రోజున మీ చేత్తో 10 మందికి కనుక దానం చేస్తే ఆ చంద్రుడి యొక్క కిరణాల యొక్క ప్రభావము మీ మనసు మీద అభివృద్ధిని కలుగజేసేటటువంటి సిద్ధిని, జ్ఞానాన్ని కలుగజేస్తుంది. ఓం నమః శివాయ.